ప్రియులు బ్రదరు అశోక్ గారికి, వారి తోటి దేవుని సేవకులకు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మంచిదండి. ఈరోజు దేవుని గొప్ప చేయుట లేదా దేవుని వాక్యమును గొప్ప చేయుట అనేటువంటి అంశంలో నుండి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇవన్నీ కూడాను మీకు తెలిసినటువంటి వచనాలే అయినప్పటికీ మరొకసారి మనము ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాము. దేవుని గొప్ప చేయుట లేదా దేవుని వాక్యమును గొప్ప చేయుట. మనము కొన్ని సందర్భాల్లో చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి, తను చేసినటువంటి ఘనతను గూర్చి గొప్పగా హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటాం. దానిని అతనిని గొప్ప చేయటము లేదా గౌరవించటము లేదా సన్మానించటము, పొగడటము అనేటువంటి పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. అలాగుననే మన యొక్క జీవితాలలో దేవునిని గొప్ప చేయటము అనేది ప్రధానమైనటువంటి విషయము. ఆయనను ఎందుకు గొప్ప చేయాలి అని మనం ఆలోచించినప్పుడు, ఈ సృష్టి అంతటిని కూడాను ఆయనే సృష్టించున్నాడు. ఎవరి కోసము? మన కోసం. మన కోసము ఈ సృష్టి అంతటిని కూడాను ఆయన సృష్టించి, ఈ సృష్టి నుండి ఈ దేహానికి కావలసినటువంటి ఆరోగ్యము, ఈ దేహానికి కావలసినటువంటి బలమును, ఈ దేహానికి కావలసినటువంటి సౌందర్యమును, ప్రతి దానిని కూడాను సృష్టి ద్వారా దేవుడు మానవునికి కలుగు చేశాడు. సృష్టిని మనము పుట్టించలేదు, మనం ఉత్పత్తి చేయలేదు. దేవుడే మనలను ప్రేమించి మన కోసం అన్ని ఏర్పాటు చేశాడు. కనుక మనము దేవునిని గొప్ప చేయాలి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము. చాలండి. దేవుని మాటను గౌరవించుట లేదా అలక్ష్యము చేయుట. గౌరవించుట అనగా దేవుడు చెప్పిన మాట వినుట, అలక్ష్యము చేయుట అనగా దేవుని చెప్పిన మాటను ప్రక్కన పెట్టుట. దేవుని మాటను గౌరవించుట అనగా దేవుడు చెప్పిన మాటను చేయుట, అదే దేవుని గొప్ప చేయుట. దేవుని మాటను అలక్ష్యము చేయుట అనగా దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టుట, అదే దేవుని తృణీకరించుట. కాబట్టి పిల్లారా, మన యొక్క జీవితాలలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అంటే, భూమి మీద ఉన్నటువంటి అల్పులమైన మనలను పరలోకంలో అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సమానుడుగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. రోమిల్ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలోను, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోను మనం చదువుకుంటున్నప్పుడు మనలను తన కుమారునితో సహకారులుగాను, మనలను తన కుమారునికి సహోదరులుగాను, అంటే మనం ఎవరికి తమ్ముళ్ళుగా పిలువబడుతున్నాము? యేసుక్రీస్తు వారికి. పరిశుద్ధుడైనటువంటి క్రీస్తునకు మనలను సోదరులుగా చేయాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడైనాను దేవుని మాటను గౌరవించటము చేయాలి, అలక్ష్యము మాత్రము చేయకూడదు. అనగా ఆయన చెప్పినది చెప్పినట్టుగానే చేయాలి. దేవుని మాటను గౌరవించిన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదివిన తర్వాత
9 నుండి 10 వరకు చదవండి. 2వ వచనం వరకు మనం ఏం చూస్తున్నామంటే, తండ్రి అయినటువంటి దేవుడు విశ్వాసి అయినటువంటి అబ్రహాముతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును, అంటే ఎవరిని బలివ్వాలో ప్రత్యేకించి తెలియజేస్తున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైనటువంటి ఇస్సాకును, అంటే ఇస్మాయిలు కూడా ఉన్నాడు. ఇస్సాకున కంటే పెద్దవాడు ఇస్మాయిలు, దాసికి పుట్టినట్టు సంతానము ఇస్మాయిలు. ఇస్మాయిల్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నీ కుమారుని బలివ్వు అంటే ఎవరినిచ్చేవాడో తెలియదు, అలా చెప్పలేదు దేవుడు. ప్రత్యేకించి తెలియజేశాడు, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును అని ప్రత్యేకించి తెలియజేసి మరలా ఏం చెప్పాడంటే, అతన్ని తీసుకొని మోరియా దేశంలోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? మోరియా దేశంలోనికి వెళ్ళి నేను చూపించు పర్వతములలో ఒకదాని మీద బలివ్వు అన్నాడండి. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలో, వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఏ ప్రదేశమందు బలి ఇవ్వాలో అన్నీ ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. క్లియర్గా ఉందండి, ఉంది కదా? ఇది దేవుడు చెప్పిన మాట. దీని ప్రకారము చేసినప్పుడు దేవునిని గొప్ప చేసినట్టు. ఓకే అండి, 9వ వచనం చదవండి ఇప్పుడు. చాలండి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇస్సాకును బలివ్వమని చెప్పాడు, మోరియా దేశంలోనికి వెళ్ళమని చెప్పాడు. ఆయన చెప్పేటువంటి పర్వతములలో అని తెలియజేశాడు. ఇప్పుడు అబ్రహాము బలివ్వటానికి ఎవరిని తీసుకుని వెళ్ళాడు అంటే, దేవుడు చెప్పింది ఎవరైతే వారినే తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మోరియా దేశానికే వెళ్ళాడు. ఏ పర్వతం మీద ఇచ్చాడు? ఆయన చెప్పిన పర్వతం మీదే ఇచ్చాడు. అర్థమవుతుందండి? అంటే దేవుని గొప్ప చేయటము అనగా దేవుని మాటను గౌరవించుట. దేవుని మాట గౌరవించిన వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాము అనేది మనం చూసాం. ఏంటి అంటే, ఆయన దేనిని ఇవ్వమన్నాడో, ఎక్కడ ఇవ్వమన్నాడో, ఏ పర్వతం మీద ఇవ్వమన్నాడో అదే చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి దేవుడు అన్నాడు, అబ్రహామా, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలివ్వటానికి వెనుతీయలేదు కనుక ఇందువలన నీవు నాకు భయపడిన వాడవని తెలియబడినది. దేవునికి భయపడటం అంటే ఏంటండి? దేవునికి భయపడటం అంటే ఏంటి? ఆయన చెప్పినది చెప్పినట్టుగా సమస్తము చేయాలి, అన్నీ చేయాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ బలివ్వటానికి వెళ్ళటానికి తన ఊరిలోనే ఇవ్వమన్నాడా, తన సమీపంలో ఇవ్వమన్నాడా అంటే కాదండి. ఒకసారి మనం వాక్యం చదివినప్పుడు 4వ వచనం చదవండి. 22వ అధ్యాయం 4వ వచనం. 3వ నాడు చాలండి. అంటే అబ్రహాము దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళటానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? 3 రోజులు సమయం పట్టింది. అంటే 3 రోజుల తర్వాత ఇచ్చాడని కాదండి, చెప్పినటువంటి ఉదయాన్నే ప్రారంభించాడు ప్రయాణం. ప్రారంభించి ఆ చెప్పిన స్థలానికి వెళ్ళటానికి 3 రోజులు సమయం పట్టింది. దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళటానికి 3 రోజులు ప్రయాణము చేసి తన కుమారుని బలి ఇవ్వబోతున్నాడండి. ఏమి ఇవ్వటానికి అంత దూరం ప్రయాణం చేశాడు ఆయన? తన కుమారుడిని బలి ఇవ్వటానికండి. అంత దూరం వెళ్ళాలంటారా? బలి ఇవ్వమన్నాడు, కుమారుడిని ఎక్కడో చోట ఇవ్వచ్చు కదా, ఇస్తే అది దేవుని గొప్ప చేసినట్టు కాదు. కనుక దేవుడు అబ్రహాముతో ఏమైతే చెప్పాడో ఆ పని చేయటానికి దూరమైనా వెళ్ళాడు.
కుమారుని ఇవ్వటం అంటే చాలా కష్టముతో కూడినటువంటిది, మనస్సును చంపుకొని చేసేటువంటి పని. అలాంటి కష్టముతో కూడిన పని అయినను చేశాడు. అలాగను ఎందుకు చేయగలిగాడు చెప్పండి? అబ్రాహాము తన కుమారుని బలిగా ఇవ్వటానికి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి చెప్పండి బ్రదర్? విశ్వాసం. అబ్రాహాము యొక్క విశ్వాసం ఏంటంటే, మృతులను సహితము లేపుటకు సమర్థుడు నా దేవుడు. మృతులను సహితము లేపుటకు సమర్థుడు నా దేవుడు. కాబట్టి నా కుమారుని బలిగా ఇచ్చిన మరలా ఆయన బ్రతికిస్తాడు. ఎందుకంటే ఇస్సాకు వలన అయినది నీ సంతానం అని వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నమ్మదగిన దేవుడు ఇస్సాకును బలిగా అడిగాడు. నేను బలిస్తే మళ్ళీ అతను బ్రతికిస్తాడు, అతని ద్వారా సంతానాన్ని ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. అది ఆయన యొక్క కాన్సెప్ట్. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తాము? యాకోబు పత్రికలో చూస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. అలాగునని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుకుందాం. మనము ఈ వచనాలు చదువుతున్నప్పుడు అబ్రాహాం యొక్క విశ్వాసం ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఇస్సాకును బట్టి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన కుమారుని దేవుడే బలి అడిగాడు. నేను బలి ఇచ్చినా సరే ఆ కుమారుని బ్రతికిస్తాడు, అతని ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు అని నమ్మి ఈ పని చేశాడు. ఇలాగున అబ్రహాము దేవుని ఏం చేశాడంటే గొప్ప చేశాడు. కాబట్టి తన నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు మన జీవితాల్లో మనల్ని ఏదైతే చేయమన్నాడో అది చేయటానికి మనం ఏమాత్రము కూడా సందేహించకుండా, దేవుడు చెప్పినది చేయటానికి ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా, సందేహించకూడదు, ఆలస్యము చేయకూడదు. అబ్రహాంకు దేవుడు చెప్పినటువంటి వెంటనే ఉదయాన్నే ఆయన పని ప్రారంభించాడు. చెప్పిన స్థలానికే వెళ్ళాడు, చెప్పినదే చేశాడు. కాబట్టి మనం కూడా దేవుడు చెప్పినట్టు దాన్ని సందేహించకూడదు. ఇది ఎట్లాగా, అవునా అని సందేహించకూడదు. దాన్ని చేయటానికి ఆలస్యం కూడా చేయకూడదు. అలా చేసినప్పుడు మనం దేవుని గొప్ప చేసిన వారమై ఉంటాం. ఒకవేళ సందేహించినా ఆలస్యం చేసినా మనము దేవుని మాటను అలక్ష్యము చేసిన వారమై ఉంటాము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, బండను కొట్టమన్నాడు. బండను కొట్టమని ఎవరితో చెప్పాడు? దేవుడు మోషే గారితో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వీరికి నీరు అవసరం కాబట్టి మీరు ఈ పని చేయండి, నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. మీరు మీ పశువులు సమృద్ధిగా తాగటానికి చాలినంత నీరు వస్తుంది అని చెప్పాడు. బండను కొడితే నీరు వస్తుందా అండి? బండను కొడితే నీరు వస్తుందా? రాదు కదా. ఆ విషయంలో మోషే గారు సందేహించాడా? సందేహించలేదు. దేవుడు చెప్పాడు,
మనం చేయాలి. సందేహించకూడదు, ఆలస్యం చేయకూడదు. సందేహించకూడదు, ఆలస్యం చేయకూడదు. అందుకని చెప్పి మోషే గారు ఏం చేశాడంటే అలాగూ చేసెను, అట్లు చేసెను. ఎట్లు? దేవుడు చెప్పినట్లు చేసెను. నీరు వచ్చిందా? నీరు వచ్చింది, సమృద్ధిగా వచ్చింది. ఏరులై పారెను, సముద్రం వల్లే పారెను అని మాట్లాడుతుంటాడు కీర్తనకారుడు. కర్రతో బండను కొట్టినప్పుడు బండలో నుండి నీరు ప్రవహించును. అవి పశువులు, మనుషులు త్రాగి తృప్తి చెందారు. కాబట్టి మోషే గారి నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు చెప్పిన విషయంలో సందేహించలేదు, అనుమానించలేదు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు. వాస్తవానికి బండను కొడితే బండలో నుండి నీరు రావటం అనేది ప్రకృతికి విరుద్ధం. నేలను త్రవ్వితే నేల నుండి నీరు ఒబ్బకొచ్చు, సహజం అది. గుంట త్రవ్వితే గుంటలో నుండి నీరు పైకి రావటం అనేది సహజం. కానీ బండను కొడితే బండలో నుండి నీరు రావటం అనేది ప్రకృతికి విరుద్ధము. అయినా సరే సందేహించలేదు, చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి మోషే గారు దేవుని ఏం చేశాడు? గొప్ప చేశాడు, దేవుని మాటను గౌరవించాడు. అలాగుననే మోషే గారి జీవితంలో నుండి మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చదువుకుందాం. చాలండి. ఇక్కడ కూడాను దేవుడు, మోషే, బండ కామన్ పదాలు, కర్ర. అయితే ఈ వచనంలో దేవుడు మోషే గారికి ఏం చెప్పాడు? మనం చదువుకున్నాం కదా, ఏం చెప్పాడు? ఇక్కడేమో బండన కొట్టు అని చెప్పాడు నిర్గమాకాండంలో. సంఖ్యాకాండంలో చూసినప్పుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడు అన్నాడు. బండతో మాట్లాడు అన్నాడు. అయితే మోషే గారు ఏం చేశాడు చెప్పండి? మోషే గారు ఏం చేశాడు? 2 మారులు కర్రతో బండను కొట్టెను. దేవుడేం చెప్పాడు, మోషే గారు ఏం చేశాడు? దేవుడేమో మాట్లాడు అని చెప్పాడు, మోషేనేమో కొట్టాడు. కొట్టినందువలన 12వ వచనంలో దేవుడేం మాట్లాడుతున్నాడు? మీరేం చేశారా అంటే ఈ ప్రజల ఎదుట నా పరిశుద్ధ సన్మానించలేదు అని చెప్పాడు. నేను చెప్పినట్టుగా నువ్వు మాట్లాడినట్టయితే పరిశుద్ధతను సన్మానించినట్లయ్యేది. నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు కాబట్టి నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, అనగా గౌరవించలేదు, నా మాటను అలక్ష్యము చేశావు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధతను సన్మానించకపోయినప్పటికీ కూడాను దేవుడు ఏం చేశాడు? నీరు సమృద్ధిగానే ఇచ్చాడు. నీరు సమృద్ధిగానే ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చాడు, కానీ అక్కడ ఒక తీవ్రమైన నష్టాన్ని కలుగజేశాడు. ఏంటది? కనాను చేరదు అని చెప్పేశాడు. అంతే.
ఇశ్రాయేలు యొక్క ప్రయాణము ఎక్కడ నుండి ఎక్కడికండి? ఐగుప్తు నుండి కనానుకి. కనానులో ఏముంది? పాలు తేనెలు అంటే సమృద్ధి అనేటువంటి ప్రదేశం. అది జీడిపప్పు, బాదము పప్పు, పిస్తా పప్పు, ధాన్యములు, ద్రాక్షాలు తినటానికి బలమైనటువంటి ఆహారము దొరికేటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో నేలను త్రవ్వి వెండిని తీయవచ్చు అన్నాడు. అలాగున్న సంపదకు అనుకూలమైన ప్రదేశం అది. సంపాదించటానికి, బలమైన ఆహారము దొరకటానికి అనుకూలమైన ప్రదేశం అది. అందుకని దానికి పెట్టిన పేరేమిటంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశం. అంతేగాని పాలు వస్తాయని కాదు, తేనె అలా వెళ్ళిపోతూ ఉంటుందని కాదు. తినటానికి బలమైన ఆహారము దొరికే ప్రదేశము, సంపాదించుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము. కాబట్టి అలాంటి ప్రదేశాన్ని ఇస్తానన్నటువంటి దేవుడు కొన్ని నియమాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ నియమాలను పాటించినంత వరకు వారి జీవితాలను గొప్పగానే చూశాడు. అయితే దేవుడు చెప్పిన మాటను అలక్ష్యము చేసినప్పుడు, ఇవ్వటానికైతే ఇచ్చాడు, అవసరాలు తీర్చాడు, కానీ కనాను మాత్రం మీరు చేరరు అని కండిషన్ పెట్టేశాడు. కాబట్టి అహరోను గారు, మోషే గారు కనాను దేశానికి దగ్గరకు వచ్చారు, కానీ అలా ఎత్తి చూశారు, కానీ అందులో మాత్రం ప్రవేశించలేదు. చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఎవరిద్దరు? మోషే, అహరోను. మోషే గారి గురించి దేవుని సాక్ష్యం ఏంటి చెప్పండి? మోషే గారి గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే మీద మీరు సనుగుతారా అని ఒకానొక సమయంలో మోషే మీద సరిగినటువంటి అన్న అహరోను, అక్క మిరియాము, వారిద్దరి మీద దేవుడు కోపం తెచ్చుకొని మిరియాముకు వెంటనే కుష్టివ్యాధి పంపించాడు. అలాంటి మోషే గారు ఇక్కడ బండతో మాట్లాడమని చెప్పగా బండను కొట్టాడు. కొట్టిన సందర్భాన మిక్కిలి సాత్వికుడే, దేవుని ఇల్లంతటి నమ్మకమైన వాడే, కానీ మాటను మీరాడు కాబట్టి, దేవుని మాటను అలక్ష్యం చేశాడు కనుక ఆ కనాను దేశం మాత్రం చేరడు. మన జీవితాలు కూడా అంతే. మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ కూడాను భౌతికమైన మన అవసరాలు తీర్చుతాడు, కానీ మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు చేరవలసినటువంటి పరలోకం మాత్రము చేరనివ్వడు. పరలోకం మాత్రము చేరనివ్వడు. కనుక మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు ఎక్కడ ఏం చేయమంటే అక్కడ అది చేసేవారుగా ఉండాలి. ఏం మాట్లాడమంటే మాట్లాడాలి. మనం నిన్నటి వరకు ఎంత గొప్పవారమైనా, ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వారమైనా కావచ్చు, ఈ రోజున ఏదైనా దేవుని మాటకు వ్యతిరేకంగా చేసామంటే మాత్రము క్షమించడు. అందుకని దేవునికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అదేంటంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. పేతురు గారు మాట్లాడుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక దేవుని గురించి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఈ పాఠంలో వచనం కదా అది, మీరు ఇందులో రాసుకునే అవసరం లేదు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము ఎలా బ్రతకాలండి? ఎలా బ్రతకాలి? భయముతోనే బ్రతకాలి. భయం అంటే ఏంటి? ఫస్ట్ టైం చూసాం మనం అబ్రాహాము విషయంలో. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయటం వలన, ఇందువలన నీవు నాకు భయపడిన వాడవు. దేవునికి భయపడటం అంటే ఏంటి? దేవుడు చెప్పినది చెప్పినట్లు చేయాలి. నోవహు విషయంలో మనం చూసాము, వర్షం అంటూ ఏంటో తెలియనటువంటి దినాలలో జలప్రళయం వచ్చిందని చెప్పాడు దేవుడు. ఎలాంటి దినాల్లో? వర్షం అంటే ఏంటో తెలియనటువంటి దినాలలో
జలప్రళయం వచ్చింది, నోవాహు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను చక్కపరుచుకో అని చెప్పాడు దేవుడు. నోవాహు ఏం చేశాడండి? నమ్మాడు. నమ్మి అట్లు చేసెను. ఎట్లు? దేవుడు చెప్పినట్లు చితిసారపు మ్రాను తీసుకొచ్చి ఓడను తయారు చేయమన్నాడు. చితిసారపు మ్రానే వాడాడు. దేవదారు మ్రాను వాడకూడదా, దీనికంటే అది విలువైందండి అని చెప్పట్లేదు ఆయన. ఆయన ఏం చెప్పాడో ఆ కర్రే తీసుకొచ్చాడు. పొడవెంత? 300 మూరలు. వెడల్పు ఎంత? 50 మూరలు. ఎత్తెంత? 30 మూరలు. ఎన్నెరలు? ఎంతమంది మనుషులు ఎంతమంది? నీ ఇంటి వారి రక్షణ కొరకు అన్నాడు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంతమంది? 8 మందికి 300 మూరల పొడవు ఓడ అవసరమా? ఏమండి, ఇది ఎంత ఉంటుందండి? ఇందులో మనం ఎంతమంది ఉన్నాం? మరి 8 మందికి ఎంత కావాలి? ఇంత సరిపోదా? మరి నోవాహు గారు సందేహించాడా? ఏ మాత్రం సందేహించకుండా దేవుడు చెప్పినది చెప్పినట్లుగా యావత్తు చేసెను. కీలు దేంతో పీయమంటే దాంతో పూసాడు. ఎన్నర్లు పెట్టమంటే అన్నర్లు పెట్టాడు. కిటికీ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాడు. అలాగున నోవాహు గారు కూడాను దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేశాడు కాబట్టి నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అలాగనే మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి విశ్వాస జీవితంలో దేవుని మాటను అలక్ష్యము చేసినటువంటి వారిలో ఇక్కడ మోషే గారి జీవితంలో ఒక పాయింట్ మనం చూస్తాం. మోషే గారి జీవితంలో దేవుని గౌరవించిన పాయింట్ ఒకటి చూస్తాం. అంటే ఒకరి జీవితంలోనే 2 నడకలు ఉండొచ్చు. నా జీవితంలోనైనా ఇప్పటి వరకు బాగుంటే బాగుండొచ్చేమో, రేపటి రోజున తప్పుడు అడుగు వేస్తానేమో చెప్పలేను కదా. రేపటి రోజున తప్పుడు అడుగు వేసినప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడా? ఈయట వరకు ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి, మంచి జీవితాన్ని బట్టి రేపటి రోజున వేసే తప్పు జీవితాన్ని దేవుడు పోనీలే అంటాడా? అనడు. అది ఎక్కడ చూసాము? మోషే గారి జీవితంలో చూసాము. అలాగుననే లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ ఎవరు ఏం చేశారు? నాదాబు అబీహులు ఎవరండి? ఎవరి కుమారులు? అహరోను గారి కుమారులు. అహరోను గారి యొక్క పదవి ఏంటి? ప్రధాన యాజకుడు. నాదాబు అబీహులు యొక్క పదవి ఏంటి? యాజకులు. యాజకులు, ప్రధాన యాజకులు. తండ్రేమో ప్రధాన యాజకుడు, కుమారులేమో యాజకులు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. యాజకులేమో పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తారు. 2 కేటగిరీ. ఇప్పుడు తండ్రి ప్రధాన యాజకుడు, కుమారులేమో యాజకులు. దేవునికి ధూపం వేస్తూనే ఉన్నారు, ఎన్నోసార్లు వేస్తూ ఉన్నారు. దేవుడు వాటన్నిటిని అంగీకరిస్తూనే వచ్చాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సమయంలో దేవుడు చెప్పని వేరొక అగ్నిని తెచ్చి వేశారండి. అక్కడ దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తెచ్చి ఉంచగా దేవుని సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చి వారిద్దరిని కాల్చివేసెను. వారు అక్కడనే చచ్చిపోయేరి. ఇంతకుముందు ఎన్నోసార్లు ధూపం వేశారుగా. అప్పుడు లోపం లేదా? లేదు. ఇప్పుడు లోపం ఉంది. అంటే దేవునికి ధూపం వేసే విషయంలో కూడాను దేవుడు ఏమి చెప్పితే అదే చేయాలా? నుప్పులే కదండి, అగ్నే కదా. ఏ అగ్ని వేసినా సరే ధూపం వచ్చింది. పాత్ర ఉంటుంది, ధూప ద్రవ్యాలు ఉంటాయి, నుప్పులు ఉంటాయి. దానికి ఏదైనా సరే అగ్ని వేసినప్పుడు ఈ ధూపం ఏమవుతుంది? పొగలాగా కమ్మని సువాసన వస్తూ ఉంటుంది. వాసన బాగుందా లేదా చూడు, సరిపోద్ది కదా. ఏదైతేనేమి అనుకున్నాడా దేవుడు? అలా అనుకోవట్లేదు. మీరు నాకు చేసే విధానంలో నేను కోరుకున్నట్టుగానే చెయ్యాలి. అది ఏ విషయమైనా కావచ్చు. అందుకనే దేవుడు ప్రతి విషయంలో కూడాను ప్రార్థన ఎలా చేయాలో చెప్తాడు.
ఆరాధన ఎలా చేయాలో చెప్తాడు, కానుకలు ఎలా ఇవ్వాలో చెప్తాడు, ఉపకారం ఎలా చేయాలో చెప్తాడు, ధర్మం ఎలా చేయాలో చెప్తాడు, ప్రతి విషయాన్ని, ఉపవాసం ఎలా ఉండాలో చెప్తాడు. దేవునికి సంబంధించి చేసే ప్రతి కార్యక్రమాన్ని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కని వివరాలతో నింపబడి ఉంటుంది. వివరాలు లేకుండా ఏది లేదు. కాబట్టి దేవునికి సంబంధించిన కార్యక్రమం విషయంలో దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే దేవుని గొప్ప చేసిన వారమై ఉంటాం. దేవుడు చెప్పకపోయినా ఇట్లా బాగుంటుంది కదా అనుకుని చేస్తామనుకోండి, మనం దేవుని మాటను అలక్ష్యము చేసిన వారమై ఉంటాం. అప్పుడు దేవునికి మన మీద ఏమొస్తుందంటే ప్రేమ రాకపోగా కోపం వస్తుంటుంది. నాకంటే మీరు గొప్పగా చేయొచ్చు, మీకంటే ఇంకోళ్ళు గొప్పగా చేయొచ్చు. అయితే దేవుడు ఏం చూస్తున్నాడు? ఎవరు చేసినా నేను చెప్పిన ప్రకారంలో చేస్తున్నారా లేదా అనేటువంటిది పరిశీలన చేస్తున్నాడు. అందుకని జ్ఞాని సొలొమోను ఏమంటాడంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచూ ఉండును అన్నాడు. సామెతలు 15:3 అంటాడు. ఇది రాసుకోవడానికి కాదండి, అంశంలో భాగం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి మనం టచ్ చేస్తున్నాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచూ ఉండును. ఎందుకు చూడటం? రేపు ఒక రోజు మనకు ప్రతిఫలం ఇవ్వాలి ఆయన. దేవుడు ఏం చేయబోతున్నాడు మనకి? ఈ దేహముతో చేసినవి మంచివైనను చెడ్డవైనను సరే ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేసాము, చేసిన ప్రార్థన దేవుడు కోరుకున్న రూపంలో చేసామా, మనకు నచ్చిన విధానంలో చేసామా, అలా టార్గెట్ చేస్తాడు. ఇక్కడ చూసాం కదా, నాదాబు అబీహులు ధూపం వేసినప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా చేశారా, సొంత నిర్ణయాలు తీసుకున్నారా? సొంత నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అంగీకరించాడా? అంగీకరించలేదు. అలాగా ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం నుండి. ఏం చేశాడంటే అండి, ఎవరైనా ఎవరండి? సౌలు రాజు. సౌలుని దేవుడు ఇష్టపడ్డాడు. సౌలుని దేవుడు ఇష్టపడి ఈ సౌలు వారి తండ్రి యొక్క గార్ధభావాలు పోయినప్పుడు వెతుకులాడటానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు వెతికాడు, ఎంత దూరం వెతికినా దొరకలేదు. తీసుకుని వెళ్ళినట్టు ఆహారం కూడా అయిపోయింది. ఇంకింటికి వచ్చేద్దాం అనుకున్నాడు. సౌలుతో పాటు ఉన్న పనివాడు అన్నాడు, అయ్యా, ఈ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, సమూయేలు నుండి ఒక ప్రవక్త ఉన్నాడు, అతని యొద్దకు మనం వెళ్ళినప్పుడు మన గార్ధభవములు ఎక్కడున్నాయో కూడా ఆయన చెప్పగలడు, కాబట్టి అతని యొద్దకు వెళదాము అన్నాడు. అంటే సౌలు అన్న మంచి మాట ఏంటంటే, వెళ్ళుట మంచిదే కానీ అతనికి ఇచ్చుటకు మన యొద్ద ఏమీ లేదే. అంటే ఒక ప్రవక్త యొద్దకు వెళ్ళేటప్పుడు, ఒక యాజకుని యొద్దకు వెళ్ళేటప్పుడు మనము ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఊరికి ఆయన చేత సమాచారం తెలుసుకోకూడదు. ఊరికి మనం ఆయన చేత ప్రార్థన చేయించుకోకూడదు. మనం ఆయన చేత ఏదైనా చేయించుకున్నప్పుడు ఆయనకి ప్రతిగా ఏదైనా మనము ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినప్పుడు పనివాడు అన్నాడు, సరేనా ఆయన, నాకు ఉంగరం ఒకటి వెండి ఉంది, అరతులము, అది ఇచ్చి తెలుసుకుందాము అన్నాడు. ఓకే, అలా అయితే మంచిదే అని చెప్పి ఇద్దరు కలిసి సమూయేలు వద్దకు వెళ్ళాడు. దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడంటే, సమూయేలు, నీ యొద్దకు సౌలు అనేవాడు వస్తున్నాడు,
ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను రాజుగా ఉంటే నన్ను వద్దన్నారు, కాబట్టి సౌలును రాజుగా ఏర్పాటు చెయ్యి అన్నాడు, అభిషేకం చెయ్యి అన్నాడు. అప్పుడు సమూయేలు దగ్గరికి రాగానే సమూయేలు అన్నాడు, దేవుడు నిన్ను రాజుగా అభిషేకం చేయమన్నాడు అంటే సౌలు అంటాడు, నేను రాజునా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో అల్పమైనది కాదా? ఆ గోత్రములో నా కుటుంబము చిన్నది కాదా? ఇలాంటి చిన్న కుటుంబంలోని వాడను, అల్పమైన గోత్రంలోని వాడను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటం ఎలాగూ సాధ్యమో అంటే తగ్గింపు మనస్తత్వాన్ని చూపిస్తున్నాడు. ఎంతో తగ్గించుకున్నాడండి. అలాంటి మనసు ఉందని దేవునికి తెలిసే అతను రాజుగా ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే రాజు అయిన తర్వాత బలి అర్పించడానికి సమూయేలు రావాలి అన్న సంగతి తెలుసు. ఎన్ని రోజులు ఎదురు చూశాడండి? మనం చదువుకున్నాం. ఇప్పుడు ఎన్ని దినాలు చూశాడు? 7 దినాలు చూశాడు. సమూయేలు వస్తాడు, సమూయేలు వస్తాడు, సమూయేలు వస్తాడు, ఈరోజు వస్తాడు, ఈరోజు వస్తాడని 7 రోజులు చూసి 7 రోజులకి కూడా రాకపోయేసరికి ఈయన సాహసము చేసెను. ఎందుకు? ఆ ప్రజలేమో ఈయన కోసం ఎదురు చూస్తున్నారు, రావట్లేదని చెప్పేసి ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. జనం తగ్గిపోతున్నారు, మన మీద నమ్మకం పోతుంది, మన మీద నమ్మకం పోతుంది అనేటువంటి ఆలోచన భావంతో నేను సాహసము చేశాను అన్నాడు. 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం. చాలండి. దేవుడు ఫస్ట్ ఏం ఆలోచన చేశాడు? సదాకాలము నీ ఇంటి వారు రాజుగా ఉండాలని ఆలోచన చేశాడు. అయితే ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాడు, ఇంక నిలబదు. కారణం ఏంటి? సమూయేలు వచ్చి బలి అర్పించాలి, రాజు ఏం చేయాలి? సింహాసనం ఎక్కి ప్రజలను పరిపాలించాలి. రాజు ఏం చేయాలి? సింహాసనం మీద ఉండి ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి, ప్రజల యొక్క ఇబ్బందుల్లో పాల్గొంటూ ఉండాలి, వారికి కావాల్సిన సలహాలు ఇవ్వాలి, వాళ్ళు ప్రోత్సాహపరచాలి, అభివృద్ధి పరచాలి. రాజు యొక్క డ్యూటీ అది. యాజకులు ప్రవక్తల డ్యూటీ ఏంటి? దేవునికి బలులు అర్పించాలి. అయితే ఇక్కడ రాజుగా ఉన్నటువంటి సౌలు 7 రోజులు ఆలస్యం అయిపోయింది, అందుకని నేనే సాహసం చేశాను అన్నాడు. 7 రోజులు కాకపోతే 11 రోజులు అయింది, నీకు అనవసరం. 7 రోజులు కాకపోతే ఇంకో 10 రోజులు అవుతుంది, నీకు అనవసరం, నీ డ్యూటీ కాదది. అందువలన సదాకాలము నీ సింహాసనాన్ని ఉంచాలనుకున్నాను, కానీ నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని నా పని చేసావు కాబట్టి నువ్వు రాజుగా ఉండటానికి అవకాశం లేదు, కొట్టేస్తాను. కనుక మన యొక్క విశ్వాస జీవితంలో కూడాను మనం ఏ కాలంలో ఉన్నామో, మన డ్యూటీ ఏంటో అది మనం గుర్తెరిగి మనం దాన్ని తప్పక చేసేవారిగా ఉండాలి. మన దేవుడు మనకు ఎంతవరకు అప్పగించాడో అంతవరకు పనిచేసేవరకు ఉండాలి. అది మించి కానీ మనం ప్రయత్నించినట్లయితే, లేదా దేవుడు చెప్పిన తగ్గించి చేసినట్లయితే, దేవుడు చెప్పినట్టు దాన్ని మించి చేయకూడదు, తగ్గించి చేయకూడదు. చేసినట్లయితే దేవుడు మన ఎడల కూడా అదే కోపాన్ని చూపుతాడు. మార్పు లేని దేవుడు ఆయన, మార్పు లేనటువంటి దేవుడు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి దినాలలో దేవుడు రాజులకు ఒక పదవి అప్పగించాడు, యాజకులకు ఒక పదవి అప్పగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దినాలలో రాజులైన యాజక సమూహము అన్నాడు, ఒకరినే 2గా పోల్చాడు. మనం చదువుకుంటాం కదా పేతురు రాసిన పత్రికలో, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పాటు చేయబడిన వంశము అన్నాడు. ఒక వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ఆరాధన చేయటానికి. ఎన్ని వంశాలను? ఒక్క వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ఆరాధన చేయటానికి. ఆ ఒక్క వంశము దేవుని ఆరాధన చేయాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. చాలండి.
చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వారిని ఏమన్నాడంటే ఏర్పాటు చేయబడిన వంశము, ఒకే వంశము అన్నాడు. ఈ వంశం యొక్క డ్యూటీ ఏంటంటే దేవుని గుణ అతిశయములను ప్రచురం చేయాలి, అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని ప్రకటించాలి. ఈ వంశము దేవుని గూర్చిన జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటే పరలోకంలో అంటే అధిపతులు అధికారులు కూడాను జ్ఞానాన్ని నేర్చుకోవడానికి చూస్తున్నారట. ఎక్కడున్నవారు? పరలోకంలో ఉన్నట్టు అధిపతులు, భూమి మీద ఉన్నవారు కాదండి. ఏర్పాటు చేయబడిన వంశము జ్ఞానాన్ని ప్రచురము చేస్తూ ఉంటే పరలోకంలో ప్రధానులు అధికారులు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆనాడు రాజుల పదవి రాజులు, యాజకుల పదవి యాజకులు చేయవలసినటువంటి నియమము దేవుడి వారికి నియమించాడు. ఆ నియమాన్ని దాటి వారు రాకూడదు. ఈనాటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు రాజులు యాజకులు ఒకే వంశం, రాజులు యాజకులు ఒకే వంశంలో వారికి ఇచ్చేశాడు. రాజులైన యాజకులు పరిశుద్ధులు దేవుని సొత్తైన ప్రజలను. ఎవరు వీళ్ళు అంటే చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన వారు, వారిని ఒక వంశము అన్నాడు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే దేవుని గుణ అతిశయములను ప్రచురం చేయాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ సౌలు గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే బలి అర్పించాడు. చేయకూడదు అది, రాజు బలి అర్పించకూడదు. మనకు తెలుసు ఉజ్జియా గారి గురించి. సాహసం చేసి 81 మంది యాజకులు అడ్డగించిన ఆగలేదు. రాజు అయినటువంటి ఉజ్జియా 81 మంది యాజకులు అయ్యా బలి అర్పించడం నీ డ్యూటీ కాదు, నువ్వు చేయకూడదు అని అడ్డగించిన, నేను రాజును కదా అన్న అహంకారముతో గర్వించి లోపలికి వెళ్ళాడు. నొసట కుష్టివ్యాధి తెచ్చుకొని బయటికి తరమబడ్డాడు. అలా కుష్టివ్యాధితోనే చనిపోయాడు. మనకు తెలుస్తుంది. మరి ఒకవేళ నా జీవితంలోనే లోపం ఉందనుకోండి, నేను సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని పని చేస్తాను అనుకోండి, దేవుడు నా విషయంలో ఎలా ఉంటాడు? ఈడికెందుక నేను జీవం ఇచ్చింది, ఈడికెందుక ఊపిరి ఇచ్చింది, ఈడికెందుక కుటుంబాన్ని ఇచ్చింది, ఈడికెందుక ఆరోగ్యం ఇచ్చింది అని దేవుడు కూడా పశ్చాత్తాపడతాడండి. కాబట్టి మనకి విశ్వాస జీవితంలో సౌలు గారిని గురించి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సౌలు మొదటి జీవితం చాలా బాగుంది. దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నాడు, దేవుని ప్రవక్తల ఎడల గౌరవం కలిగి ఉన్నాడు, తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. కానీ రాజు అయిన తర్వాత సమయలు రావడం ఆలస్యమైనందుకు సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ తర్వాత దేవుడు అమాలేకులు నాశనం చేయమంటే ఈ విషయంలో సొంత నిర్ణయం తీసుకున్నాడు. అందుకు దేవుడు చాలా బాధపడిపోతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడాను మనం ఇప్పటి వరకు దేవుని వెంబడిస్తున్న విధానంలో, దేవుని గూర్చి కార్యక్రమాలు జరిపిస్తున్న విధానంలో వాక్యానుసారంగా జరిపిస్తున్నామా లేదనేది చూసుకొని అలా జరిపించినట్లయితే దేవుని గొప్ప చేసిన వారము అని గ్రహించాలి. తగినటువంటి బహుమానము దేవుడు మనకు మెండుగా అనుగ్రహిస్తాడు. ఒకవేళ దేవుని మాటకు వ్యతిరేకంగా మనం ఏం చేస్తున్నట్టయితే దేవుని మనం అలక్ష్యం చేసిన వారముగా ఉన్నామని గ్రహించుకోవాలి. ఏదైనా ఒకవేళ లోపం అని అనిపించినప్పుడు దాన్ని 1, 2, 3 సార్లు పరిశీలన చేసి నిజంగా అది లోపం అయితే దాన్ని వెంటనే విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగున మనకి విశ్వాస జీవితాన్ని ఈ బైబిల్ క్లాసుల ద్వారా కానీ లేదా మీరు చదువుకుంటున్నప్పుడు కానీ మీకు అర్థమైనప్పుడు, ఇక్కడే అర్థం చేసుకుంటారని నేను చెప్పట్లేదు, కానీ మీరు వాక్యం చదువుకుంటున్నప్పుడు కూడా మీకు కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. అర్థమైనప్పుడైనను లోపం అనేది ఉన్నప్పుడు దాన్ని వెంటనే విడిచిపెట్టుకుని జీవించడం మంచిది. కీర్తనకారుడు ఏమంటాడంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అనిపించుకున్నవాడు ధన్యుడు. మనం అలాగున ధన్యత కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కూడా కాదు. మనం అందరం దేవుని యొక్క పనిలో పాలి భాగస్తులుగా ఉన్నాం. కాబట్టి ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవడం కానీ, హెచ్చరిక చేసుకోవడం కానీ, సరిదిద్దుకుంటూ వాక్యానుసారంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ, నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి, నన్ను ఆహ్వానించినటువంటి ప్రియులు అశోక్ గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము.